Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. కీర్తనలు గ్రంథము 74వ అధ్యాయం 12వ వచనం. He is the one who provides great protection in the country. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 74 వర్సెస్ 12. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద సకల జీవరాశులను కలుగు చేసిన దేవుడు మన దేవుడు. అయితే ఈ లోకపు పాపపు ఊబిలో మనుషులు దేవుడిని మరచి అజ్ఞానుల వలె ఉంటూ మతాలను ఏర్పాటు చేసుకొని మతం పేరుతో వివాదాలను సృష్టించుకొని ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. శత్రుత్వం కలిగి కోపముతోనూ రోషము కలిగి జీవిస్తున్నారు. దేవుని పరిశుద్ధ ఆలయాన్ని కూల్చివేయడం, క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం, వారిని హింసించడం లాంటి పనులు చేస్తున్నారు. అయితే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. వారందరూ రక్షణ లేక ప్రతి ఒక్కరూ అపవిత్రులై సాతాను సంబంధులుగా ఉంటూ మనుషులు పాపము చేయటం వల్ల ఈ లోకం శపించబడింది దేవుని చేత. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే అని ఈ వాక్యం సెలవిస్తోందండి. మనం అందరం కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థనలు చేయాలి. ఈ దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, సర్వలోకాన్ని గురించి ప్రార్థనలు చేసేవారుగాను ఉండాలి. దేవుడే ఈ దేశానికి, ఈ లోకానికి రక్షణ దయచేవాడు ఆయనే. పరిస్థితులు, అపవాది శక్తుల నుండి నీతిమంతులను రక్షించడం కొరకు మనం ప్రార్థనలు చేయాలి. అలాగే దేశముల మీద జరుగుతున్న దాడులను ఆయనే ఆపగలడు. కాబట్టి మనమందరమును దేవుని యొక్క ఆలయములోను సంఘముతో కలిసి ప్రార్థనలు చేయాలి. మనమందరమును దేవుని మాటలను ఆలకించి ఆయన మాటల మీద విశ్వాసంతోనూ ఎడతెగక ప్రార్థనలు చేయాలి. నీవు నేను మనమందరమును మారు మనసును కలిగి ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనందరమును సిద్ధపాటు కలిగి ప్రతి సంఘములోను ప్రతి విశ్వాసి ప్రార్థనాయుతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద నీతిమంతులుగా ఉన్నా కూడా మరలా పాపంలోనికి పడిపోతున్నారు. లోకంలో పాపం అనేది ఎక్కువైపోయింది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా సమయము కొద్దిగానే ఉన్నది. ఈ వాక్యం వింటున్న వారందరూ, నీవు నేను మనమందరమును దేవుని రాకడ సమీపంలో మనమందరం ఎత్తబడేవారుగాను ఉండాలని, దేశంలో ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. కావున ఇకనైనా మారు మనసును కలిగి దేవుని ఎడల పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు రక్షణ దయచేస్తాడు. కాబట్టి మనమందరమును కలిసి ప్రార్థనలు చేద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానం దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు దేవా. ఈ సర్వ సృష్టిని సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనములు. ప్రభువా, మా యందు దయ చూపించండి. నీ రక్షణను మాకు అనుగ్రహించండి. ఈ దేశమును కాపాడుము తండ్రి. కొందరు తెలుసో తెలియక ఎన్నో పాపములు పడి ఈ సమాజంలో జీవిస్తున్నారు దేవా. దయచేసి వారందరిని మన్నించి వారందరికీ నీ వాక్యం ద్వారా రక్షణలోనికి నడిపించండి. నీ యందు విశ్వాసం కలిగి నీకు ప్రార్థించే ప్రార్థనాయుతమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి. నీ నిత్య రాజ్యానికి మేము సిద్ధంగా ఉండే కృపను దయచేసి అట్టి నీ జాలి, దయ, కరుణ మా దేశము మీద నీ రక్షణ భాగ్యమును మాకు కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.